హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజే ఫస్ట్ మోటో వ్లాగ్ అయితే రికార్డ్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ నేను చాలాసేపు అయిందన్నమాట రికార్డింగ్ స్టార్ట్ చేసి. మా ఇంటి దగ్గర నుండి వస్తూ రికార్డ్ అయితే చేశాను. కెమెరా యాంగిల్ అనేది ఇలా స్ట్రైట్గా ఉండాల్సింది ఇలా వెళ్ళిపోయింది అనమాట. అలాగే వర్షం కూడా పడి ఇప్పుడే ఆగిందనమాట. సో కెమెరా యాంగిల్ సెట్ అవ్వలేదు, అలాగే వాయిస్ కూడా సరిగ్గా రాలేదు, వర్షం కూడా పడింది. సో వ్లాగ్ అయితే పోయిందనమాట. యాక్చువల్లీ మా ఊర్లో పెద్ద చూపించడానికి ఏమీ లేవు, కానీ మాకు దగ్గరలో తమ్మిలేరు ప్రాజెక్ట్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట ప్రాజెక్టు. సో దాన్ని చూపిద్దామని చెప్పి మా ఇంటి దగ్గర నుండి బయలుదేరి వ్లాగ్ అయితే రికార్డ్ అయితే చేశాను. సో పోయిందనమాట. ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాను. పక్కనే ఉంటుంది. ఏలూరు నూజివీడు సైడ్ ఉన్న వాళ్ళకి ఈ తమ్మిలేరు ప్రాజెక్ట్ అనేది తెలుస్తుంది. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఏలూరు వాళ్ళు కానీ నూజివీడు వాళ్ళు కానీ ఉంటే కామెంట్ అయితే చేయండి. సో వచ్చేసాను అనమాట. దగ్గరగా నేను 8 minutes వ్లాగ్ అయితే రికార్డ్ అయితే చేశాను. అదంతా పోయింది. సో అలాగ రోడ్డు పై నుంచి వెళ్ళొచ్చు, కానీ నేనైతే ఇటైతే తక్కువ మంది వస్తారు, ఫ్రీగా ఉంటుందని చెప్పి మట్టి రోడ్డు మీద వెళ్తున్నాను అనమాట. ఒక రోడ్డు కనిపిస్తుంది చూసారా, ఆ రోడ్డు నుంచి అలా వెళ్ళిపోయినా మీకు ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. ఇలా వచ్చిన ప్రాజెక్ట్ పైకి వెళ్తాను అనమాట డైరెక్ట్గా ఎక్కడ నుండి. సో ఇదేమి గోప్రో అయితే కాదు, నార్మల్ ఫోన్ అనమాట. ఫోన్తో రికార్డ్ అయితే చేస్తున్నాను. నాకు తెలుసు యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉండదు, వాయిస్ ఎలా వస్తుందో తెలీదు, బట్ అవి ట్రై చేస్తున్నాను అనమాట. నాకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది అనమాట మోటో వ్లాగ్ ఒకసారి రికార్డ్ చేయాలని చెప్పి. యూట్యూబ్లో జనరల్గా రికార్డ్ అయితే చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ వ్లాగ్స్ చూసినప్పుడు నాకు రికార్డ్ చేయాలి, ఒక మోటో వ్లాగ్ ఛానల్ అప్లోడ్ చేయాలనిపించింది. సో అందుకే ఎలా వచ్చినా పర్లేదు, ఒక వ్లాగ్ని రికార్డ్ చేసి ఛానల్లో అయితే అప్లోడ్ చేయాలని అనుకున్నాను. సో అయితే చేస్తున్నాను. సో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ 1.5 months అవుతుందంటే. పర్లేదు, బాగానే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అలాగే మన వీడియోస్ని కూడా బాగానే చూశారు. సో అక్కడైతే చేపలు అయితే పడుతున్నారు అనమాట. అదంతా చెరువు. సో అక్కడ కనిపిస్తుంది చూసారా, అదే అనమాట ప్రాజెక్టు. రీచ్ అయితే అయిపోయాం ఫ్రెండ్స్. ఫైనల్గా తమ్మిలేరు ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అయిపోయాం. పైన పార్ట్ అంతా చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఈ మట్టి రోడ్ అనేది చెరువు కట్ట. సో ఫ్రంట్ సైడ్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. వర్షం పట్టడం వల్ల ఈ నీళ్ళు మొత్తం ఇలా మురికైతే అయిపోయాయి, లేదంటే కొంచెం బాగుండేవి. కింద లోతు అయితే చాలా ఎక్కువైతే ఉంటుంది. ఫుల్గా వాటర్ వస్తే వ్యూ చూడటానికి చాలా బాగుంటుంది. అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా, ఇందాక నేను మీకు ఒక రోడ్ చూపించాను. ఆ రోడ్ అనేది ఈ బ్రిడ్జ్ దగ్గర కలుస్తుంది. సో ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ వ్యూ చూడటానికి చాలా బాగుంటుంది. ప్రెసెంట్ చాలా వరకు క్లీన్ అయితే చేశారు. ఇదివరకు చాలా చెట్లు అయితే ఉండేవి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ పెద్ద చెరువు అయితే ఉంది. ఫుల్ గా వర్షం పడి ఈ చెరువు నిండినప్పుడు గేట్స్ అనేవి ఓపెన్ అయితే చేస్తారు. ఈ తమ్మిలేరు ప్రాజెక్ట్ ను 1980 years లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు. నెక్స్ట్ మీకు ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తాను డ్యామ్ ఇది. టోటల్ గా 3 gates అని ఉన్నాయి. ఫుల్ గా వాటర్ వస్తాయి. 3 gates అని ఓపెన్ అయితే చేస్తారు, లేదంటే 1 or 2 అంతే, అంతమించి ఓపెన్ అయితే చేయరు. నెక్స్ట్ 3 photos డిస్ప్లే అయితే చేస్తాను. వాటర్ ఉన్నప్పుడు వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంటుందో. మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఈ తమ్మిలేరు ప్రాజెక్ట్ అని సెర్చ్ చేసినప్పుడు దీనికి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ చాలా అయితే వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ తమ్మిలేరు ప్రాజెక్ట్ గురించి. మాకు దగ్గరలో ఇంట్రెస్టింగ్ ఉండే ప్లేస్ ఇది ఒకటే ఉంది, అందుకే దీని అయితే మీకు చూపించాను. సో ఇదే పల్సర్ RS 200. ఈ బైక్ మీద ఈ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చాను. ఈ బైక్ మీద ఎటువంటి వీడియోస్ కావాలని కామెంట్ అయితే చేయండి, సరదాగా చేద్దాం ఫ్యూచర్ లో. ఇది తమ్మిలేరు ప్రాజెక్ట్ గురించి. వాటర్ వస్తే బాగుంటుంది అన్నమాట చూడటానికి. వాటర్ అయితే రావట్లేదు ప్రజెంట్, అందుకే అంతకు బాగలేదు. అక్కడ చూడండి చేపలు అయితే పడుతున్నారు, పిల్లలు అందరూ కలిసి చేపలు అయితే పడుతున్నారు. సో గోప్రో ఉంటే మోటో వ్లాగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. ఇది ఫోన్ కదా, యాంగిల్ సెట్ అవ్వట్లేదు. మీకు ఫోన్లో పర్ఫెక్ట్గా రావాలంటే వైడ్ యాంగిల్ అయితే ఉండాలన్నమాట. కెమెరాలో వైడ్ యాంగిల్ కెమెరా ఉంటే మ్యాక్సిమం ఈ ఏరియా ఉంటుంది చూసారా, ఇంకా మీకు ఫ్రంట్ బాగా కనపడిద్ది, ఈ సైడ్స్ కూడా బాగా కవర్ అవుతాయి అన్నమాట. సో నా ఫోన్లో అయితే వైడ్ యాంగిల్ అయితే లేదు. ఏదో మన ఛానల్లో ఒక మోటో వ్లాగ్ అయితే ఉండాలి అని అనుకున్నా, అందుకే ఎలా వచ్చినా పర్లేదని చెప్పి రికార్డ్ అయితే చేస్తున్నాను. దగ్గర 1 hour అవుతుంది నేను ఇంటి నుండి బయటకు వచ్చి. ఫస్ట్ దగ్గరగా ఓ 20 minutes కెమెరా యాంగిల్ సెట్ చేయడానికి పోయిందనమాట. బైక్ స్టార్ట్ చేయటం, ముందుకెళ్ళటం, యాంగిల్ చెక్ చేసుకోవటం, అదేమో సరిగ్గా రావట్లా. ఇదేదో కొంచెం బెటర్ అనిపించింది. ఇందాకటైతే మరీ వరస్ట్ అనమాట. మీకు జోక్ చెప్పనా, ఇప్పుడు నన్ను అందరూ డిఫరెంట్గా చూస్తున్నారు అనమాట. ఎందుకంటే మా సైడు ఇలాగ మోటో వ్లాగ్స్ చేసేవాళ్ళు చూసేవాళ్ళు అంత లేరన్నమాట. చాలా చిన్న ఊరు ఇది. సిటీస్లో అయితే ఎక్కువగా మోటో వ్లాగ్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకైతే కొత్త అనిపించదు. సో నన్ను అయితే డిఫరెంట్గా చూస్తున్నారు అనమాట అందరూ.
జేబులో ఉండాల్సిన ఫోన్ ఏంటి హెల్మెట్ కొందని చూస్తున్నారు అందరూ. మ్యాక్సిమం గోప్రో కొనడానికి ట్రై చేస్తా, కుదిరితే కొంటాను. ఎందుకంటే నేను మెయిన్ నా మోటో వ్లాగ్స్ కాదనమాట నాది. నేను మన ఛానల్లో ఎవ్రీ బైక్ రివ్యూ అయితే చేయాలి, ప్రతి బైక్ రివ్యూ చేయాలి. చిన్న 100cc వెహికల్ నుంచి ఈవెన్ దో ఎక్సెల్ దగ్గర నుండి డుకాటి H2 ఆ రేంజ్ వరకు ఉన్న ప్రతి వెహికల్స్ని రివ్యూ చేయాలని థాట్ అయితే ఉంది నాకైతే. ప్రతి వెహికల్ని రివ్యూ అయితే చేయాలి. అలాగే రిపేరింగ్ వీడియోస్, ఇన్ఫర్మేషన్ వీడియోస్, టిప్స్ వీడియోస్ ఉంటాయి కదా, బైక్ మెయింటెనెన్స్ అలాంటి. సో ఫ్రెండ్స్, నేనైతే వ్లాగ్ అయితే క్లోజ్ అయితే చేస్తున్నాను. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.